నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి. కొరింథీ పత్రికలో ప్రభు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ 1 కొరింథీ 11:24 చూస్తాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అని ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తూ మనం ప్రభు యొక్క బల యొద్ద చేరి ఉన్నాం. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను తిని ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలోని ద్రాక్షారసాన్ని తాగుతూ ఉండగా ఇది నాన్న ప్రభు పాత్ర, ఈ ప్రభు పాత్ర మన ముందుంచబడినటువంటి ప్రభు పాత్ర మన కొరకు చిందించిన యేసు ప్రభు యొక్క రక్తం వలనైన క్రొత్త నిబంధనకు జ్ఞాపకంగా ఉంది. అలానే మనం ఉంచుకోవాలి. మన జీవితాల్లో కూడా మన ముందు ఉంచినటువంటి పాత్ర అనేది ఎవరో మనుషులు తయారు చేసిన పాత్ర కాదు, కానీ యేసు ప్రభువారు మన కొరకు చిందించి ఏ రక్తాన్ని అయితే ఆయన మన కొరకు సిలువలో చిందించారో ఆ రక్తం వలనైనా క్రొత్త నిబంధనగా మనము ఉంచుకోవాలి. పాపక్షమాపణ అనేది అనేకుల కొరకు ఆయన పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అనేది ఆ పాత్రలో ఉంది. కాబట్టి ప్రభు పాత్రలో ఉంది పంచుకోబోతున్నటువంటి మనం ఆ పాత్ర యొక్క విశిష్టత ఏంటి, ఎందుకని మనం ఆ పాత్రలో పాలువారం అవుతున్నాము అనేది కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ దినాన ప్రభు పాత్ర యొక్క విశిష్టత ఏంటో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకొని మన జీవితాలను పరిశీలన చేసుకొని ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క బలియాగానికి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ మనం ప్రభు యొక్క బలలో పాల్గొందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ ప్రభు పాత్ర యొక్క విశిష్టతను గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా మొట్టమొదటిది ఏంటంటే ప్రభు యొక్క పాత్ర అనంతమైన కృపను మనకు అందించిందండి. మొట్టమొదటిది ఏంటి? అనంతమైనటువంటి కృప. అనంతమైనది అంటే ఇంత కృప అని చెప్పడానికి లేదు. నా పట్ల ఒక కొలమానం ప్రకారం ఇంత కొలతలోనే నా కృప దయచేసాడని చెప్పడానికి వీలు లేకుండా కొలవటానికి వీలు లేనంత అనంతమైనటువంటి కృపను ఈ ప్రభు యొక్క పాత్ర మనకు అందించింది. అందుకే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందండి? అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక పరిమాణము చొప్పున క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. కాబట్టి ఈ దినాన మనం ఒకసారి ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రభువుని నేను విశ్వసించాను. సో ప్రభువును విశ్వసించిన వారిగా మనము వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే కృప అనేది దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? మనకున్నటువంటి టాలెంట్స్ని బట్టి ఇచ్చాడా? మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడా? లేకపోతే మనకున్నటువంటి అంతస్తులను బట్టి ఇచ్చాడా? లేకపోతే మనకున్నటువంటి ఇతర యోగ్యతలను బట్టి ఇచ్చాడా? కాదు. కాబట్టి దేవుడు మనకు కృప ఎలా ఇచ్చాడంటే మన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆయన కృప ఇవ్వలేదు, మన యొక్క శక్తిని బట్టి ఆయన కృప ఇవ్వలేదు. ఒకవేళ మన యొక్క శక్తిని బట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కృప దేవుడు ఇస్తే మనం మందిరానికి రావాల్సిన అవసరంలా మనమే మహింపరుచుకోవచ్చు. ఇంటి దగ్గర కూర్చొని హౌ ఐ యామ్ గ్రేట్, నేను ఎంత గొప్పవాడిని, నేను తెలివి కలవాడిని, నేను ఎంత శక్తిమంతుడిని, నేను ఎంత సామర్థ్యం కలిగిన వాడిని, నన్ను మించినోడు ఈ లోకంలో లేడు అని మనమే పొగుడుకుంటూ ఇంట్లో కూర్చోవచ్చు. కాబట్టి మన యొక్క శక్తిని బట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకిస్తే మనమే మహింపరుచుకోవచ్చు. కానీ అలా ఇవ్వలేదండి. ఇక్కడ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎందుకని మనం దేవుని సన్నిధిలోనికి వచ్చాం? ఆ గిన్నె దగ్గర ప్రభు బల యొద్ద మనం ఎందుకున్నాం? మనం మహింపరుచుకునే వారమైతే మనకి గిన్నె అవసరంలా, లేకపోతే ఈ ప్రభు పాత్ర మనకు అవసరం లేదు. యేసు ప్రభు అసలు సిలువలో మన కొరకు ఆ సిలువ మార్గంలో నడవాల్సిన అవసరం కూడా లేదు మనం మహింపరుచుకునే వాళ్ళం అయితే. అదే మాటలు బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు చక్కగా వివరిస్తాడు ఈ మాటల గురించి తెలియజేస్తూ, మనం మహింపరుచుకునే వాళ్ళమైతే అసలు మనకి యేసు ప్రభు వారి అవసరం ఏముందండి? మన యొక్క శక్తిని బట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం జీవిస్తున్నట్లయితే యేసు ప్రభు వారు మనకు అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని హాయిగా మన పనిపాట్లు చేసుకోవచ్చు. కాబట్టి ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి పౌలు అనేక సందర్భాల్లో వివరిస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు చదువుకుందాం. అందరూ తీసి ఉంచండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఇక్కడ 5 నుంచి 11 మార్చి చదువుకుందాం.
బైబిల్ గ్రంథాలు తెరవండి. 2 కొరింథీ 3:5-11. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకును సంబంధించినైనను మహిమతో కూడినదాయనో. చదవండి. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. తగ్గిపోవునదే మహిమ కలదై ఉండిన ఎడల నిలుచున్నది ఎంత ఎక్కువ మహిమ కలదై ఉండును కదా. చూడండి, ఈ వాక్య భాగాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందంటే మనకున్న మహిమ ఏంటి, దేవుని మహిమ ఏంటి, మన సామర్థ్యం ఏంటి, దేవుని సామర్థ్యం ఏంటి, మన సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఆ గొప్ప సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది, అది దేవుని నుంచి కలిగినటువంటి సామర్థ్యమే. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మన సామర్థ్యం దేవుని వల్ల కలిగిందండి, మన సామర్థ్యం మన వల్ల కలిగింది కాదు, యేసుక్రీస్తు వల్ల కలిగింది. కాబట్టి యేసునామానికే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన కొరకు శిక్ష భరించాల్సిన సమయంలో యేసు ప్రభువారు ఏం చేశాడు, మన కొరకు విజ్ఞాపన చేశాడు. మన యొక్క శిక్ష ఆయనే తన మీద వేసుకున్నాడు. చేదైన పాత్ర అక్కడ సిద్ధపరిచి ఉంది యేసు ప్రభువారి ముందు. ఆయన తండ్రికి కూడా మొరబెట్టాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుంచి తొలగించుము. చేదైన పాత్ర సిద్ధపరిచి ఉండగా ఆ చేదైన పాత్రను ఆయన మన కొరకు తీసుకొని దాని స్థానంలో ఇక్కడ ఒక మధురమైన పాత్ర పెట్టాడు. ఆయన తీసుకున్న పాత్ర చేదైంది, మనం తీసుకునే పాత్ర ఏంటి, చేదు ఉండదు. దాంట్లో ఎలా ఉంటుందమ్మా ద్రాక్షరసం, చేదుగా ఉంటుంది, ఏమన్నా మధురంగా ఉంటుంది. అంటే చేదైనటువంటి పాత్ర స్థానంలో ఒక మధురమైన పాత్ర, రక్షణ పాత్ర మన కొరకు ఉంచాడు. అది మన సామర్థ్యం వలన కలిగింది కాదు, మన మీద గొప్పవాళ్ళమని కలిగింది కాదు, మన మీద ధనవంతులు అని కలిగింది కాదు, లేకపోతే మంచి ఉద్యోగం కలిగి ఉంది కాబట్టి ఆయన మనకి ఇవ్వటం లేదు. ఎందుకు ఇస్తున్నాడంటే తన బలియాగం ద్వారా, ఆయన వరము ద్వారా మనకు బహుమానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అదే ఇక్కడ మనం చదివాం 7వ వచనంలో ఎఫెసీ పత్రిక, మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. ప్రభు బల యొద్ద ఉన్నటువంటి ఈ పాత్ర దేవుని హస్తం ద్వారా వడ్డించబడిందండి. ఏదో మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం అని అనుకుంటూ ఉంటాం, కానీ ఎక్కడ వడ్డించబడి ఉంది, ఆయన అప్పగించబడినటువంటి రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఈ రొట్టెని విరిచి మీరు తీసుకోండి, మీ కొరకు అర్పించిన నా యొక్క శరీరం, ఈ పాత్రలోని మీరు త్రాగండి, అందరి పాపముల కొరకు చిందించబడుతున్నటువంటి నూతన నిబంధన రక్తం అని ఆయన వడ్డించాడు దాన్ని స్వయంగా. కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నాం. ఆయన హస్తం చేత వడ్డించబడింది, ఆయన రక్తం ద్వారానే అది కొనబడింది. కాబట్టి ప్రభు బల యొద్ద మనం చేరి ఉండగా మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు యొక్క పాత్ర మనకు అనంతమైన కృపను అందించింది. మొట్టమొదటిగా ఆ పాత్ర యొక్క విశిష్టతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ దినాన. మొట్టమొదటి విశిష్టత ఏంటంటే ప్రభు యొక్క పాత్ర అనంతమైన కృపను మనకు అందించింది. రెండవ విశిష్టత ఏంటో చూద్దాం. రెండవదిగా చూసినట్లయితే ప్రభు యొక్క పాత్ర శత్రువును నిరంతరము ఓడించింది. రెండవది ఏంటండి, శత్రువును కేవలం సిలువలో మాత్రమే కాదు, ఇప్పటికీ ఓడిస్తానే ఉంది. ప్రభు యొక్క పాత్ర శత్రువును నిరంతరం ఓడించింది. ఎఫెసీ పత్రిక 4:8 చూడండి. ఎఫెసీ పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఈ వాక్యం గురించి మనం ఆలోచన చేస్తే దానికి సంబంధించినటువంటి మరో వాక్య భాగం బైబిల్లో కనిపిస్తుందండి. నాకు పాత నిబంధనలో ఇటువంటి వాక్య భాగం ఒకటి కనిపిస్తుంది. ఏముంది ఇక్కడ, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉంది. ఇదే తరహాలో ఒక వాక్య భాగం నాకు పాత నిబంధనలో కూడా కనిపిస్తుంది. చూడండి, కీర్తనలు 68వ కీర్తన. 68వ కీర్తనలో 17 నుండి 19 వచనాల్లో ఈ రకమైనటువంటి వాక్య భాగం ఒకటి కనిపిస్తుంది నాకు. అక్కడ చదువుకుందాం. 68వ కీర్తన 17 నుంచి 19 వచనాలు చదవండి.
సహస్రములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్టు విశ్వాసఘాతకుల చేత సహితం నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్తుతినందును గాక. అందరము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య అన్నాడు. చాలు. కాబట్టి ఇక్కడ ఎఫెసీ పత్రికలో 4-8 వచనంలో చదివినటువంటి ఈ వాక్య భాగం మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి 68వ కీర్తన ఈ 18వ వచనం మనకు అర్థం అవ్వాలి. కీర్తనలో దేవుడిని మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రభువారిని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా యేసుక్రీస్తును ఆయన గొప్పతనాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనేక వేల దూతలను యుద్ధానికి నడిపించే ఒక గొప్ప నాయకునిగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఎంతమంది? దేవుని రథాలు సహస్రాలు, సహస్రములు అంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని యుద్ధానికి నడిపించే ఒక గొప్ప నాయకునిగా యేసు ప్రభు వారిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పాత్ర శత్రువును నిరంతరము కూడా ఓడించే పాత్రగా ఉంది. అంతమంది సైన్యంతో సాతాను యొక్క తల చితకగొట్టినటువంటి దేవుడు, సాతాను ఓడించినటువంటి దేవుడిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొలస్సీ పత్రికలోనికి వద్దాం. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనంలో అక్కడ ఏ రీతిగా ఆయన సాతాన్ని ఓడించాడో స్పష్టంగా పౌలు తెలియజేస్తున్నాడు. మరియు వలనను క్షమించి ఆయనతో కూడా మేము జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకను కనపరచెను. చాలు. కాబట్టి ఇక్కడ ఆయన ఏ రీతిగా శత్రువును నిరంతరము ఓడించాడో ఈ వాక్య భాగాలు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాయి. పాపం వల్ల మనం మృతులుగా ఉన్నప్పుడు మనకు విరోధంగా ఉన్నటువంటి పత్రాన్ని ఆయనే శిలువకు మేకులతో కొట్టాడు. దాని మీద వ్రాతను ఆయన తుడిచివేశాడు. మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు. మన అపరాధాలన్నింటిని ఆయన క్షమించాడు. మనల్ని క్రీస్తుతో కూడా జీవింపజేశాడు. ప్రధానుల్ని, అధికారుల్ని నిరాయుధులను చేసి శిలువ జయోత్సాహం చేత వారిని పట్టి తెచ్చి ఒక గొప్ప వేడుకను కనపరిచాడు. ప్రభు యొక్క పాత్ర మనకు ఇచ్చినటువంటి రెండవ గొప్ప విశిష్టత ఏంటంటే నిరంతరము కూడా శత్రువును ఓడించింది. ఆయన శిలువను స్వీకరించాడండి. ఎప్పుడైతే శిలువను స్వీకరించాడో చేదు పాత్రను మన కొరకు ఆయన స్వీకరించినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? లూసిఫర్ వాని దూతలు ఎంతగానో ఆనందించేయండి. ఆయన చేదు చిరక తీసుకుంటున్న సమయంలో, చేదు పాత్రను తీసుకుంటున్న సమయంలో లూసిఫర్, సాతాను యొక్క దూతలు హ్యాపీగా వేడుక చేసుకున్నాయి. ఇదిగో శిలువ శిలువను ఎక్కబోతున్నాడు, మనకి ఇంకా అడ్డం లేదు అని ఎంతగానో ఆనందించాయి. కానీ ఆయన శిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ఆయన ఆరోహణం అయిన తర్వాత వీటన్నిటినీ వెంటబెట్టుకొని పోయాడు. అప్పుడు ఎవరు సంతోషించారో తెలుసా? దూతలు సంతోషించారు. ఆయన శిలువకి ఎక్కుతూ ఉన్నప్పుడు లూసిఫర్ అతని దూతలు సంతోషించారు. కానీ ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఆరోహణం వీటన్నిటిని వెంటబెట్టుకుపోతున్నప్పుడు దూతలు సంతోషించారు. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-8 వచనాల్లో ఆ యొక్క వాక్య భాగం మనం చదువుకోవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-8 వచనాల్లో అక్కడ చదువుకున్నట్లయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు ఇదియు కాక నేను ఆయనకు తండ్రినయిందును, ఆయన నా కుమారుడైందును అని దూతలతో ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. ఆయన దూతలను తన వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ టైంలో ఇక్కడ దూతలు ఆయన ఆరోహణై తిరిగి లేచి వెళ్ళినప్పుడు దూతలు ఎంతగానో సంతోషించారు. ఆయన తిరిగి సింహాసనాన్ని ఎక్కాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, యుద్ధం గెలిచాడు. ఆయన ఈ పడిపోయినటువంటి దేవదూతలు ఆయన ఎదుట మార్చింగ్ చేసినాయండి. ఏ దేవదూతలు అయితే ఆయన
శిలువ మీద ఎక్కినప్పుడు సంతోషించాయో, ఆ పడిపోయిన దేవదూతలందరూ కూడా ఆయన తిరిగి లేచినప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎదుట కవాతు చేశాయి, అంటే లేకపోతే మార్చింగ్ చేశాయి. మరణము లేకపోతే పాపం కూడా ఆయన ఎదుట మార్చింగ్ చేసినాయి. మరణం కూడా ఆయన బంధించలేకపోయింది, లేకపోతే పాపం కూడా ఆయన బంధించలేకపోయింది. ఎందుకంటే యేసు ప్రభువారు మరణాన్ని గెలిచాడు, సాతాన్ని గెలిచాడు, ఆ యొక్క బండను గెలిచాడు, ముద్రను గెలిచాడు, సాతాను దూతలను గెలిచాడు. కాబట్టి అన్నీ కూడా ఆయన ఎదుట సాగిలపడి మొక్కినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు మూడో దినాన గెలిచి మూడవ దినాన సమాధి నుంచి బయటకు వచ్చి, సమాధి నుంచి వచ్చిన తర్వాత ఒక సజీవ సాక్షిగా మన ముందు ఉన్నాడు. ఆయన విశ్వాసుల మీద కానీ ఆయన మీద కానీ ఇక మరణం అనేది ఏమాత్రం కూడా అధికారం చేయదు. ఆత్మీయంగా శారీరకంగా యేసుక్రీస్తు మరణాన్ని ఓడించాడు, మరణాన్ని గెలిచాడు. ఆయన మరణాన్ని ఎలా ఓడించాడో అదేవిధంగా ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనం కూడా యేసుక్రీస్తు ద్వారా మరణాన్ని ఓడిస్తాము. అదే హెబ్రీ పత్రికలో చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన అపవాదిని ఓడించాడు, శత్రువును గెలిచాడు. కాబట్టి ప్రభు పాత్ర మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు పాత్ర శత్రువును నిరంతరము ఓడించింది. ప్రభు పాత్ర శత్రువును నిరంతరము ఓడించింది. ఇది రెండవదిగా మనం జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటి చూస్తే ప్రభు పాత్ర మనకు అనంతమైన కృపను ఇచ్చింది మొట్టమొదటిగా. రెండవదిగా ప్రభు యొక్క పాత్ర శత్రువును నిరంతరము కూడా ఓడించినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక మూడవదిగా చూద్దాం. మూడవదిగా ప్రభు యొక్క పాత్ర దేవుని యొక్క ప్రణాళికను ఫుల్ఫిల్ చేసిందండి. మూడవది ఏంటి? దేవుని యొక్క ప్రణాళికను సంపూర్తి చేసింది. ప్రభు యొక్క పాత్ర దగ్గర చేరి మనం ప్రభువును ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన మరొక చేసినటువంటి గొప్ప కార్యాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉండగా ప్రభు పాత్ర కలిగి ఉన్నటువంటి మూడవ విశిష్టత ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలను అది సంపూర్తి చేసింది. ఎఫెసీ పత్రిక 4:9-10 ఆల్రెడీ చదువుకున్నాం. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇది మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మానవుల మధ్య దేవుని పని ఇంకా పూర్తి కాలేదు. మానవుల మధ్య దేవుని యొక్క పని ఇంకా పూర్తి కాలేదు, చాలా మిగిలిపోయి ఉందండి. ఇదిగో నేను సంపూర్తి చేశాను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను, సమాప్తమైందని చెప్పాడు. కానీ దేవుని యొక్క పని ఇంకా మిగిలిపోయి ఉంది. సంఘముగా మన ముందు పరిచర్య అనేది మిగిలిపోయి ఉంది. దేవుడు మనకు ఎన్నో కృపావరాలు ఇచ్చాడు. కృపావరాలు యూజ్ చేసుకోలేకపోతున్నాం. మనం బోధించే వరం ఉంది, నేను బోధించలేకపోతున్నాను అనేక సందర్భాల్లో. అలాగే పాటలు పాడే వరం ఉంది అనేక మందికి, దేవుని కొరకు పాటలు పాడలేకపోతున్నారు చాలామంది. అలాగే ప్రకటించే వరం ఉంది చాలామందికి, ప్రకటించలేకపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలు ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని కట్టడానికి మనము దాన్ని ఉపయోగించుకోవాలి. సంఘం కట్టబడాలి. సంఘం కూల్చివేయటం చాలా సింపుల్ అండి. కొన్ని సంఘాలు కూలిపోతున్నాయి, కారణం చాలా సింపుల్. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? సంఘం కట్టబడాలి. సంఘం కట్టబట్టడానికి మన కృపావరాలు యూజ్ చేసుకోవాలి. మనకున్న టాలెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని దేనికి యూజ్ చేయాలి? సంఘము కట్టబట్టడానికి మాత్రమే మన యొక్క టాలెంట్స్ని ఉపయోగించుకోవాలి. సంఘం అనేది పాడైపోవడానికి మన యొక్క టాలెంట్స్ ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే దేవుడు మిగిల్చి వెళ్ళినటువంటి పరిచర్య అది. సంఘం కట్టబడాలి. ఆ కట్టబట్టడానికి మనం ఉపయోగించుకోవాలి మన టాలెంట్స్ని. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మహిమగల సింహాసనం మీద కూర్చున్నటువంటి మన రాజు అయినటువంటి యేసు ప్రభువును మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. ఆయన వెళ్ళిపోలేదు, మనము ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాం. కనుక మనతో కూడా ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటాం, కానీ ఆయన మనతో కూడా ఉన్నాడు. మన కొరకు జీవిస్తూ ఉన్నాం మనం. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయనతో సహవాస బలలోనికి మనం వెళుతూ ఉన్నాం. ఈ సమయంలో సహవాస బలలోనికి వెళుతూ ఉండగా ఆయన మనతో కూడా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12 మొదటి 2 వచనాలు మనం ఆల్రెడీ ఆరాధన వర్తమానంలో చదువుకున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసనుడై ఉన్నాడు. ప్రభు బల యొద్ద మనం చేరాం. మనల్ని మనం పరిశీలించుకునే సమయం కాబట్టి ఇది మనకు రక్షణ అనుగ్రహించినటువంటి ప్రభు వైపు మనం చూద్దాం. యేసు ప్రభు వారు నీ కొరకు శ్రమపడ్డాడు. ఆయన నీ కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు సమాధి చేయబడ్డాడు. నీ కొరకు తిరిగి లేచుట ద్వారా మాత్రమే నీవు ఈ దినాన రక్షణ ఆనందాన్ని పొందుతూ ఉన్నావు. కాబట్టి అటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి మనం పొందినటువంటి మనం ఏ రీతిగా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో పాల్గొని ఆయన యొక్క చిత్తాన్ని ఇంకా నెరవేర్చాల్సింది చాలా మిగిలిపోయింది. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ముందుకు కొనసాగాలని ప్రభు బల మనకు జ్ఞాపకం చేస్తోంది. కాబట్టి ప్రభు బల ద్వారా 3 విశిష్టమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపరిమితమైనటువంటి కృప ఈ ప్రభు బల్ల మనకు అందించింది. దేవుని యొక్క అపరిమితమైనటువంటి కృప అందించింది ఈ యొక్క ప్రభు యొక్క పాత్ర. అలాగే ప్రభు యొక్క పాత్ర శత్రువును నిరంతరము ఓడించింది. అలాగే ప్రభు యొక్క పాత్ర దేవుని యొక్క ప్రణాళికను సంపూర్తిగా నెరవేర్చింది. ఈ 3 విషయాలు మనం ధ్యానించాం. కాబట్టి వీటి ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే దేవుని చిత్తం నెరవేరాల్సింది ఇంకా చాలా ఉంది. మనకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క కృపావరాలను ఎలా ఉపయోగించుకుందాం, శత్రువును గెలవటానికి, దేవుని యొక్క రాజ్యం అనేది విస్తరించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క కృపావరాలన్నింటినీ ఉపయోగించాలి. అంతేగాని ఒక సంఘము కట్టబడాలి, సంఘం అనేది కట్టబడకుండా ఉంటే అది దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆ కృపావరాలని సంఘం కట్టబడలాగన దేవుని రాజ్యం విస్తరించలాగన ఉపయోగించుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.